ఈ యొక్క రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం వేస్తామని చెప్పేసి ఈ యొక్క విద్యార్థులకి పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి చాపని తీసేసినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. తల్లికి వందనం వేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పడినటువంటి సందర్భం ఈ రోజు పాఠశాలలు ఈ రోజు ఏదైతే కళాశాలలు ఉన్నాయో ప్రతి ఒక్క పాఠశాల ప్రతి ఒక్క కళాశాల మేనేజ్మెంట్ లో ఈరోజు ఫీజులు అడుగుతా ఉంటే వీళ్ళు ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాన్ని చోద్యం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈ యొక్క తల్లికి వందనం వేల ఈరోజు విద్యార్థుల్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తా ఉంది. అయితే ఇక మీద తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చారో ఆ తల్లికి వందనం ఇక మీద ఇవ్వలేదు. ఇంకా కూడా ఇది ఇవ్వకపోవడం వల్ల కూడా విద్యార్థులందరూ కూడా యూనిఫామ్ ఏవైతే నోట్బుక్లు ఉన్నాయో అవి కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది జిల్లాలో. ఇటువంటి పేద విద్యార్థులకి మీరు ఒక తల్లి వందనంతోనే హామీ ఇచ్చారు. ఈ యొక్క తల్లి వందనం ఇచ్చి మీ యొక్క హామీ నెరవేర్చకపోతే ఇక మీదట లోకేష్ గారి యొక్క పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేస్తున్నాం.